రాజు, ఎందుకు దిగులుగా ఉన్నావు? అవును సురేష్, నా పంట నేను వర్షం కురవడంతో బాగా దెబ్బతింది. వర్షం పడకముందు కూడా నా చెట్లు బాగా వాడిపోతున్నాయి. అంతేకాకుండా నా బత్తాయి చెట్లు కూడా బాగా బంక కారిపోతున్నాయి. ఓ అవునా, మరి నువ్వు ఏ మందులు వాడలేదా? నేను ఎన్ని మందులు వాడుతున్నా ఎలాంటి ప్రయోజనము లేకుండా ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మరి నీ పొలం, నీ బత్తాయి చెట్లు బాగా ఉన్నాయి, ఎలా? అవును రాజు, నేను 1000 ఫార్మ్స్ కంపెనీ వారి ట్రైకోడెర్మా సూడోమోనాస్ కలిగి ఉన్న శిలీంద్ర నాశనలు వాడుతున్నాను. అది సూపర్ ట్రై, సూపర్ సాయిల్. అందుకే నా పొలం ఆరోగ్యంగా ఉంటుంది, ఎటువంటి తెగులు లేకుండా ఉంటుంది. ఏంటవి? రా, నా పొలం దగ్గరికి వెళ్దాం, నీకు అక్కడ చూపిస్తాను. ఇవి నేను వాడిన ఫిప్సోల్ వారి ట్రైకోడెర్మా సూడోమోనాస్. ఇవి జెల్ రూపంలో ఉంటాయి. అవునా, మరి జెల్ రూపంలో ఉండడం వల్ల మనకేం ఉపయోగం? దీని యొక్క ప్రయోజనం ఏమంటే, ఇది అత్యధిక కౌంట్ కలిగి ఉంటుంది. 1000 కోట్లు ట్రైకోడెర్మా శిలీంద్ర బీజాలు, సూడోమోనాస్ బ్యాక్టీరియా 1 మిల్లీలీటర్లో కలిగి ఉంటుంది. IG4 టెక్నాలజీ ద్వారా తయారవుతాయి. అందువల్ల ఇవి ఎక్కువ రోజులు అదే కౌంట్తో ఉంటాయి. ఎక్కువ కౌంట్ కలిగి ఉండడంతో ఎటువంటి అభివృద్ధి చేయకుండా నేరుగా పంటలపై వాడవచ్చు. 100% నీటిలో మరియు భూమిలో కరిగిపోతాయి. ఇవి IIT చెన్నై రీసెర్చ్ పార్క్ మరియు ICAR పూసా కృషి న్యూఢిల్లీ వారి ఇంక్యుబేటెడ్ టెక్నాలజీ. ఎప్పుడు కూడా ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్లను ముందు జాగ్రత్తగా వాడుకోవాలి. భూమి నుండి వచ్చే తెగుళ్ల నివారణకు ఏకైక ముందు జాగ్రత్త ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్లను ఉపయోగించుకోవడం. అలాగే, అప్పుడు నేను కూడా వీటిని వాడతాను. రాజు పాత పద్ధతులను మార్చి సురేష్ సూచించిన నవీన టెక్నాలజీని అనుసరించగలిగితే అతని పొలం కూడా పుష్టిగా మారుతుంది, పంటలు మెరుగుపడతాయి, రైతు జీవితం సాఫీగా మారుతుంది.